అలానే మిస్ చేసారు. అమెరికా అధ్యక్షుడు ట్రంపే కాదు, అమెరికాలో ఉండేటువంటి రాష్ట్రాల గవర్నర్లకు కూడా ఇప్పుడు H1B వీసాల మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది టెక్సాస్కు సంబంధించిన గవర్నర్ అబాట్, ఆయన పేరు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అబాట్ ఇప్పుడు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. H1B వీసాలని 2027 మే 31 వరకు రద్దు చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రత్యేకించి మన వాళ్ళ గుండెల్లో రైళ్లు పడిగెత్తేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, అట్లాంటా ఇలాంటి చోట్ల ఎక్కువగా మన వాళ్ళే ఉంటారు. కాలిఫోర్నియా కానీ ఇలాంటి చోట అక్కడ ఆయా ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకుంటుంటారు H1B వీసా తీసుకున్న తర్వాత. ఇప్పుడు H1B వీసాని టెక్సాస్ రాష్ట్రం బ్యాన్ చేసేసింది. 2027 వరకు బ్యాన్ చేసేసింది. దీంతో అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కానీ H1B వీసాలు ప్రమోట్ చేయడానికి కానీ, H1B వీసాలకి సంబంధించినటువంటి దరఖాస్తులకి మద్దతు ఇవ్వడం కానీ ఏమీ ఉండదు. సో ఈ రాష్ట్రం ఒకటే, ఇప్పుడు టెక్సాస్ ఒకటే తీసుకుంది నిర్ణయం. టెక్సాస్ గవర్నర్ అబాట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. రాబోయేటువంటి రోజుల్లో మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంది అనేది అమెరికాలో ఇప్పుడు అలజడి బయలుదేరింది. కారణం ఏంటి? అమెరికా సంబంధించినటువంటి H1B వీసా అంటే మనం వర్క్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. H1B ఉంటే అక్కడ వర్క్ చేసుకోవచ్చు, H1B లేకుండా మనం వర్క్ చేసుకోవడానికి లేదు. మరి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అయితే ఏదైతే ఉన్నారో వాళ్ళని అరికట్టడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, వివాదాస్పదమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు H1B వీసాల మీద. అసలు ఇమ్మిగ్రేషన్ పాలసీని మార్చేసుకుంటూ వచ్చారు. దాని మీద కొన్ని రాష్ట్రాలు గవర్నమెంట్ మీదనే కోర్టుకి న్యాయ పోరాటానికి వెళ్ళాయి. కానీ ఇప్పుడు విచిత్రమైనటువంటి పరిణామం అక్కడ చోటు చేసుకుంది. ఆయా రాష్ట్రాల గవర్నర్లే ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా అయితే నడుస్తున్నారో ఆ ట్రంప్ బాటనే నడవడానికి సిద్ధమయ్యారు. అంటే ఇప్పటి వరకు కొన్ని వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చారు. వాటిని వ్యతిరేకిస్తున్నటువంటి రాష్ట్రాలు కూడా ఇప్పుడు సమర్థించేటువంటి పరిస్థితికి వచ్చాయి. ఎందుకు వచ్చాయి అని అంటే అమెరికాలో ఉండేటువంటి యువతకి ఉద్యోగాలు లేవు అనేటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు ఆయా రాష్ట్రాల గవర్నర్లు కూడా H1B వీసాలని 2027 మే 31 వరకు బ్యాన్ చేసేసాయి. అయితే ప్రైవేట్ సంస్థలు ఇష్యూ చేయకూడదు అంటే ప్రైవేట్ సంస్థలు ఇష్యూ చేయొచ్చు. ఒక్క ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కానీ, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కానీ ఇవి H1B వీసాలని జారీ చేయడానికి లేదు అని చెప్పి టెక్సాస్ రాష్ట్రం అనౌన్స్ చేసింది. అమెరికాలో ఉండేటువంటి 50 రాష్ట్రాల్లో కూడా ఇదే జరగబోతుంది అనేది ఇప్పుడు అక్కడ ఉండేటువంటి విదేశస్తుల్లో ఉన్నటువంటి ఆందోళన. ఒకవైపు ట్రంప్ నేషనల్ వైడ్, ఇంకొక వైపు రాష్ట్రాల గవర్నర్లు వెంటబడుతూ ఉన్నారు విదేశస్తుల మీద. వచ్చే ఏడాది వరకు కూడా అసలు స్లాట్లే ఇవ్వట్లేదు భారత్లో ఉండేటువంటి అమెరికన్ కాన్సులేట్లు. ఆ నిర్ణయం తీసేసుకున్నాయి. దాంతో H1B వీసా ఉన్నప్పటికీ దాని రెన్యువల్కి ఇండియా వస్తే కనుక మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇలా కొన్ని వందల మంది అమెరికా వెళ్ళడానికి లేనటువంటి పరిస్థితికి వచ్చేశారు. అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఇండియా రావాలనేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారని కూడా తెలుస్తుంది. అందుకే అమెరికాలో కొన్ని ఆస్తులు కొనుక్కొని, ఇల్లు కొనుక్కొని అక్కడే స్థిరపడాలని చెప్పి ప్లాన్ చేసుకున్నటువంటి మనవాళ్ళు అక్కడ ఉండేటువంటి ఇళ్లను అమ్మేసి తిరిగి మళ్ళీ ఇండియా రావడానికి ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా ఇండియా నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో స్థిరపడి లేదంటే అమెరికాలో ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళల్లో 40% మంది తిరిగి మళ్ళీ ఇండియా రాబోతున్నారు అనేది తాజాగా వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్. అంటే అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. ఒకవేళ మొండికేసి ఉన్నప్పటికీ కూడా ఏ రోజు ఏమవుతుందో అంచనా వేయలేరు, ఊహించలేనటువంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. ఒకవైపు అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ, ఇంకొక వైపు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇవి వేటాడుతూ ఉన్నాయి విదేశస్తుల్ని. ఈవెన్ అన్ని పత్రాలు కరెక్ట్గా ఉన్నా కానీ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి సంఘటనలు 1-2 ఈ మధ్యకాలంలోనే బయటకు వచ్చాయి. అంటే ఏదో ఒక రకంగా అక్కడ భయపెట్టేసి విదేశస్తుల్ని పంపించేసేయాలి.
ఆ కార్యక్రమానికి అక్కడ ఉండేటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీ కానీ లేదంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ చేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు కూడా రిస్ట్రిక్షన్స్ కనుక పెడితే అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉండదు. ఒక ట్రంప్నే ఇప్పటి వరకు వ్యతిరేకిస్తూ వచ్చారు విదేశస్తులు ఇమ్మిగ్రేషన్ పాలసీల మీద. ఇప్పుడు ఆయా రాష్ట్రాల గవర్నర్లు కూడా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి విదేశస్తుల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా టెక్సాస్ గవర్నర్ విడుదల చేసినటువంటి ఆ జీవో ఏదైతే ఉందో దాని ప్రకారం H1B వీసాలు 2027 వరకు ఉండవు. దీన్ని డెమోక్రాట్స్ వ్యతిరేకిస్తున్నారు, కానీ రిపబ్లికన్స్ మద్దతు పలుకుతున్నారు. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ట్రంప్కి సపోర్ట్గా కనుక ఒకవేళ మెజారిటీ వస్తే మధ్యంతర ఎన్నికల్లో కూడా సెనేట్లో కానీ అలాగే ప్రతినిధి సభలో కానీ కాంగ్రెస్లో కానీ ఖచ్చితంగా ఆయన కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కన్నా కూడా ఇంకా ఊహించినటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. అప్పటి వరకు వేచి చూసేదానికన్నా కూడా గౌరవంగా స్వదేశానికి వచ్చేస్తే బెటర్ అనేటువంటి ఒపీనియన్ తోటి చాలామంది విదేశస్తులు అక్కడ ఉన్నారు. మన వాళ్ళు 40% మంది తిరిగి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి హోమ్లాండ్ సెక్యూరిటీకో లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కో దొరికితే వీసాలను రద్దు చేస్తారు. వీసాలను రద్దు చేసి వాళ్ళు కనుక డిపోర్ట్ చేస్తే శాశ్వతంగా అమెరికాలోకి మళ్ళీ ఎంటర్ కావడానికి లేదు. అలాంటి పరిస్థితి లేకుండా గౌరవంగా స్వదేశానికి తిరిగి వస్తే మళ్ళీ ట్రంప్ హయాం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది మళ్ళీ స్వదేశం వైపు వచ్చేస్తున్నారు, స్వదేశం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రాల్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితులు. జనరల్గా 22 రాష్ట్రాలు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద న్యాయ పోరాటం చేశారు. ఏది బై బర్త్ వచ్చేటువంటి రైట్ ఏదైతే పౌరసత్వం ఉందో, జన్మతః పౌరసత్వం ఉందో దాన్ని 22 రాష్ట్రాలు వ్యతిరేకించి న్యాయ పోరాటం చేస్తున్నాయి ట్రంప్ మీద. అలాగే మిగిలినటువంటి ఇమ్మిగ్రేషన్ పాలసీలు ఏవైతే ఉన్నాయో ట్రంప్ తీసుకుని వాటి మీద పోరాడుతున్నారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ట్రంప్ బాట పట్టడం అనేది ఊహించినటువంటి పరిణామం. ఇప్పుడు ఒకవైపు రాష్ట్రాలు ఇంకొకవైపు దేశం అంటే కేంద్రం అలాగే రాష్ట్రాల్లో ఉండేటువంటి పాలకులు వెంటబడుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉందా అని అంటే అభద్రతా భావంతో అక్కడ ఉన్నారు విదేశస్తులు. రీసెంట్గా మాకు తెలిసినటువంటి ఒక అతను ఇండియా వచ్చారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే అక్కడ ఉంటున్నారు, సరైనటువంటి పత్రాలు ఉన్నాయి, కానీ ఏ రోజైనా ఏదో ఒక కొర్రీ వేసి వెనక్కి పంపించడానికి కూడా అవకాశం ఉంది, పైగా భద్రత లేదు, అక్కడ రేసిజం అనేది పెరిగింది అని చెప్పి నాకు తెలిసిన అతను లాస్ట్ మంత్ ఇక్కడికి ఇండియా వచ్చి చెప్తున్నటువంటి మాట. రేసిజం అనేది పెరిగిపోయింది, ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండటం కూడా సేఫ్ కాదు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, టెక్సాస్ గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది మిగిలిన రాష్ట్రాలు కూడా ఫాలో అయితే కేవలం అమెరికా వాళ్ళకి ఉద్యోగాలు, అమెరికా వాళ్ళకే వీసాలు, H1B వీసాలు అని అంటే అక్కడ విదేశస్తులు ఉండేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉండేటువంటి విదేశస్తుల్లో మన వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి 80%. ఆ 80%లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తిరిగి మళ్ళా స్వదేశానికి వచ్చేటానికి అవకాశం ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయంగా వాళ్ళు వస్తే వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా. అంటే ఎంత డేంజర్ సిచ్యువేషన్లో మన వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు టెక్సాస్ గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు అమెరికాలో పెద్ద సంచలనంగా మారింది, ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కన్నా కూడా ఇప్పుడు టెక్సాస్ గవర్నర్ తీసుకున్న నిర్ణయం అలజడి రేకెత్తిస్తుంది మన వాళ్ళకి. సో H1B వీసాలు అనేది ఇక ఉండవు. 2027 అంటే ఒక 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఉండవు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే వెట్టింగ్ చేస్తున్నారు, సోషల్ అకౌంట్స్ని వెట్టింగ్ చేస్తున్నారు. ఈ సోషల్ అకౌంట్స్లో ఎవరెవరు ఎక్కడున్నారు, ఎన్ని వికృత శాస్త్రాలు ఉన్నాయి వీళ్ళకి, ఎవరెవరు అమెరికా నుంచి ఇండియాలో ఉండేటువంటి పొలిటీషియన్స్ కానీ, ఇండియాలో ఉండే పాలిటిషియన్స్ కానీ, ఇండియాలో ఉండేటువంటి కుల వ్యవస్థ గురించి కానీ, మత వ్యవస్థ గురించి కానీ ద్వేషాన్ని రగిలిస్తూ మాట్లాడారో వాళ్ళందరికీ వీసాలు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆందోళన ఇప్పుడు అక్కడ మొదలైంది. సో కాబట్టి ఎప్పటికైనా సరే వాళ్ళు స్వదేశానికి తిరిగి రావాల్సిందే అనేటువంటి పరిస్థితి వచ్చినటువంటి తరుణంలో స్వచ్ఛందంగా తిరిగి రావడానికే సిద్ధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. సో రాబోయే రోజుల్లో
ఏం జరగబోతుంది, మన వాళ్ళంతా మళ్ళా స్వదేశానికి వచ్చే అవకాశం ఉందా, లేదంటే తాజాగా యూరోపియన్ కంట్రీస్ తోటి ఒప్పందాలు జరిగాయి కాబట్టి అటు వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.